Hi friends, welcome to P Chemistry. Now, ఇంతకు ముందు చేసినటువంటి క్లాస్ అంత డిస్టర్బెన్స్ ఉంది. స్ట్రక్ అవుతుంది కాబట్టి మళ్ళీ అదే క్లాస్ 3ని చేస్తున్నా. మనము ఇది అన్నిటికంటే ముందుగా మీకు స్మాల్ అనౌన్స్‌మెంట్ ఏంటంటే నేను ఫిజికల్ కెమిస్ట్రీలోని ఆల్ టాపిక్స్ చేసిన. వన్ షాట్ వీడియోస్. ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి సెట్‌కు అండ్ సిఎస్ఆర్ నెట్‌కు చూడండి. ఎందుకంటే ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీరు రాసుకోవచ్చు దీని నుంచి. ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీరు నోట్ చేసుకోవచ్చు. నోట్స్ ఉన్నాయి. ఈజీ కాన్సెప్ట్స్ ఎలా ఎలా అప్రోచ్ అవ్వాలి, చదవాలి, ఫోకస్డ్ ఏరియాస్ అనేది కూడా చేశాను. ప్లే లిస్ట్‌లోకెళ్ళి అందులో ఏం చూస్తారంటే ఫిజికల్ కెమిస్ట్రీ ప్లే లిస్ట్ ఓపెన్ చేయండి. ఆల్ వన్ షాట్ వీడియోస్ ఉంటాయి. మీరు అవి యూజ్ చేసుకోవచ్చు. మీ యొక్క సెట్ ఎగ్జామ్‌కైనా, సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్‌కైనా యూజ్ అయితాయి. సో, మీరు అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ 1 మినిట్. ఇప్పుడు మన క్లాస్‌లోకెళ్దాం. ఇదే కాకుండా నాకు సపోర్ట్ చేస్తున్న అందరికి థాంక్ యూ. అండ్ ఒక 10-20 మెంబర్స్ అయినా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళకు యూజ్ అయితదని చెప్పి చేస్తున్నా. వ్యూస్ తక్కువ వస్తున్నప్పటికీ అండ్ లైక్స్ తక్కువ వస్తున్నప్పటికీ మీకు ఈ వీడియోలు అందిస్తా కూడా. ఆహ్, ఓకే. ఆహ్, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా గూడా కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో సపోర్ట్ చేయండి. వాళ్ళకి షేర్ చేసి. ఓకే. రైట్ ఇగ మనం వీడియోలోకెళ్దాం. ఓకే. మనమిగ క్లాస్‌లోకెళ్దాం. ఆహ్, మనము ఇంతకుముందు క్లాస్‌లో వెస్పర్ థియరీ అప్లికేషన్స్ చూసాం గదా! వెస్పర్ థియరీ అప్లికేషన్స్ చూద్దాం. వెస్పర్ థియరీలో హైబ్రిడైజేషన్‌ని ఎలా తీయాలి అనేది చూద్దాం. హ్మ్. అందులో ఫస్ట్ హైబ్రిడైజేషన్ తీయాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టియరిక్ నంబర్‌ని కనుక్కోవాలి. స్టియరిక్ నంబర్ అంటే ఏం లేదండి. స్టియరిక్ నంబర్‌ని ఎలా కనుక్కోవాలంటే ఆహ్, ఎస్‌పిలో చూడండి ఒకసారి 2 ఉన్నాయి కాబట్టి ఎస్ అండ్ పి 2 ఉన్నాయి కాబట్టి స్టియరిక్ నంబర్ 2 అవుతుంది. ఎస్‌పి2లో 3 అవుతుంది. అంటే 2 పి ఆర్బిటాల్స్, 1 ఎస్ ఆర్బిటాల్. ఇలా ఎన్ని ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితున్నాయో దాన్ని మనము స్టియరిక్ నంబర్ కింద తీసుకుంటాం. ఎస్‌పి3 అయితే 4, ఎస్‌పి3డి అయితే 5, ఇలా ఎస్‌పి3డి2 అయితే 6 అండ్ ఎస్‌పి3డి3 అయితే 7, ఎస్‌పి3డి3 అయితే 8, ఎస్‌పి3డి4 అయితే 9. సారీ. ఆహ్, 7, ఎస్‌పి3డి4 అయితే 8, ఎస్‌పి3డి5 అయితే 9 అండి. ఓకే. ఆ! దిస్ ఇవి స్టియరిక్ నంబర్స్ గుర్తుంచుకోండి. అండ్ మీరు ఒక టేబుల్ ఏసుకోండి. ప్రతి దానికి ఒక టేబుల్ ఏసుకోండి. ఎందుకు అంటే ఏ స్ట్రక్చర్‌కు ఏమొస్తుంది. ఫస్ట్ టేబుల్‌లో ఏముండాలంటే స్టియరిక్ నంబర్ అనేది ఒకటుండాలి. స్టియరిక్ నంబర్, దెన్ హైబ్రిడైజేషన్, హైబ్రిడైజేషన్, దెన్ జామెట్రీ, దెన్ షేప్, దెన్ బాండ్ యాంగిల్ గూడా ఏసుకోండి. బాండ్ యాంగిల్. ఓకే. నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఉంటే మనకు షేప్ మారుతాయి గదా! ఆల్రెడీ నేను జెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తా ఫాస్ట్‌గా చూడండి. సో, లోన్ పేర్స్ లేకుండా షేప్ అనేది చెప్పను. షేప్ లేకుండా బాండ్ యాంగిల్ అనేది చెప్తాను చూడండి. స్టీరిక్ నంబర్ 2 అయితే ఎస్‌పి2 సారీ ఎస్‌పి, అంటే మనకు జామెట్రీ ఏమొస్తదంటే లీనియర్. జామెట్రీ లీనియర్. ఓకే. అండ్ నెక్స్ట్ బాండ్ యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్. అండ్ ఫైనల్‌గా మీకు పాయింట్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ కూడా చెప్తాను. సో, పాయింట్ గ్రూప్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఈ ఈ కాలమ్స్‌తోని ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. చూడండి పాయింట్ గ్రూప్స్ వచ్చేసి డి ఇన్ఫినిటీ హెచ్ అనేది వస్తది. ఓకే. అన్ని పాయింట్ గ్రూప్స్ కూడా మనం పాయింట్ గ్రూప్స్ అనే టాపిక్ వస్తది ఇందులోనే కంటిన్యూయస్‌లో. అప్పుడు ఇలాంటి టేబుల్ ఒకటేసుకోండి. అందులో అవన్నీ రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. వీలైతే నేను మళ్ళీ ఏయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా మనము ఒక టేబుల్ ఏసుకోవడానికి ట్రై జేయాలి. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్
మనము ఆ! హ్మ్. హైబ్రిడైజేషన్‌ని తీయడానికి ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే, సెంట్రల్ యాటమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలండి. సెంట్రల్ యాటమ్. సెంట్రల్ యాటమ్ అనేది ఎప్పుడైనా గూడా లెస్ ఎలక్ట్రోనెగెటివ్ యాటమ్ ఉంటుంది. లెస్ ఎలక్ట్రోనెగెటివ్ యాటమ్‌ని చూజ్ జేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. మనకు ఆహ్, ఐఎఫ్7 అని ఉంది. ఇందులో లెస్ ఎలక్ట్రోనెగెటివ్ యాటమ్ ఐ అండ్ ఎఫ్ అనేది సెంట్రల్ యాటమ్. ఓకే. ఒక ఎక్సెప్ట్ హైడ్రోజన్ అని గుర్తుంచుకోండి. ఎక్సెప్ట్ హైడ్రోజన్ మనం ఏదైనా గూడా సెంట్రల్ యాటమ్ కింద తీసుకోవచ్చు. ఐఎఫ్7 గాని ఆర్ క్సినాన్, ఓ2, ఎఫ్2 గాని ఇలాంటి వాళ్ళలో క్సినాన్ అనేది లెస్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి సెంట్రల్ యాటమ్ అవుతుంది. ఈ విధంగా సెంట్రల్ యాటమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టియరిక్ నంబర్‌ని కాలిక్యులేట్ చేయాలి. స్టియరిక్ నంబర్‌ని కాలిక్యులేట్ చేయాలి. ఆహ్, స్టియరిక్ నంబర్‌ని కాలిక్యులేట్ చేసుకున్నాంక నెక్స్ట్ మనకు స్టియరిక్ నంబర్‌తో హైబ్రిడైజేషన్ అనేదొస్తది. స్టియరిక్ నంబర్‌తో హైబ్రిడైజేషన్ ఇందాక చెప్పాను గదా! అలా హైబ్రిడైజేషన్‌ని తీసుకోవాలి. హైబ్రిడైజేషన్ వచ్చిందంటే నెక్స్ట్ దాని యొక్క జామెట్రీ తెలుసుకోవాలి. దాని యొక్క జామెట్రీ తెలుసుకోవాలి. నెక్స్ట్ లోన్ పేర్స్ ఉంటే దాని నుంచి షేప్ అనేది కనుక్కోవాలి. ఇవన్నీ స్టెప్స్ మీకు జెప్తున్నా ఎలా చేయాలనేది. దాని తర్వాత బాండ్ యాంగిల్‌ని కాలిక్యులేట్ జేయాలి. షేప్‌ని బట్టి జామెట్రీని బట్టి మనము బాండ్ యాంగిల్‌ని చెప్తాం. ఈ కాన్సెప్ట్ గూడా ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్స్‌తో ఎలా చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తా. అండ్ ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయండి. ఎక్సెప్షన్స్‌ని కూడా మనము ఇందులో ఫోకస్ జేద్దాం. ఎక్సెప్షన్స్ ఏమున్నాయి అదేందనేది ఫోకస్ చేస్తాం. ఓకే. ఆ! ఇప్పుడు అప్లికేషన్స్‌లో ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ సీహెచ్3 నుంచెళ్దాం. సీహెచ్3. సీహెచ్3లో ఆహ్, కార్బన్ యొక్క వాలెన్సీ అండ్ ఇందులో ఇంకొక 2 పాయింట్లు యాడ్ చేసుకోండి. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఎప్పుడైనా గూడా వాలెన్సీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ తెలుసుకోవాలి. 7 వాలెన్సీ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్ గూడా తెలుసుకోవాలి. ఇవి 2 తెలిస్తే దీని వాలెన్సీ ఎంతుంటదో కంబైనింగ్ కెపాసిటీ ఇదేమో కంబైనింగ్ కెపాసిటీ. ఇదొచ్చేసి మనకు లాస్ట్ షెల్‌లో ఉన్న ఎలక్ట్రాన్ నంబర్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌కి నేను చెప్తాను చూడండి. సీహెచ్3 కాకుండా సీహెచ్4 తీసుకుందాం. సీహెచ్4లో కార్బన్ యొక్క వాలెన్సీ ఎలక్ట్రాన్ నంబర్ ఎంత అంటే 1, 2, 3, 4 చూడండి. 1s2, 2s2, 2p2 దీనికి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. వాలెన్సీ షెల్ వచ్చేసి ఇది. వాలెన్సీ షెల్‌లో 2+2 టోటల్ మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ఇలా రాసుకోండి. రిమైనింగ్ సరౌండింగ్ ఆటమ్స్‌తోని ఫిలప్ చేయండి. ఓకే. నౌ 4 ఉన్నాయి కాబట్టి స్టియరిక్ నంబర్ వచ్చేసి 4. 4 అంటే స్టియరిక్ నంబర్ మనకు sp3 హైబ్రిడైజేషన్. సో, దట్ ఈస్ టెట్రాహెడ్రల్ జామెట్రీ. దేర్ ఈస్ నో లోన్ పెయిర్స్. సో, షేప్ కూడా టెట్రాహెడ్రల్ అవుతుంది. హ్మ్. అయితే మనకు సీహెచ్4 టెట్రాహెడ్రల్‌లో బాండ్ యాంగిల్ వచ్చేసి 109 డిగ్రీస్ అండి. 109 డిగ్రీస్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్‌గా ఇద్దాం. క్సినాన్ ఓ3 చూద్దాం. క్సినాన్ ఓ3. క్సినాన్ యొక్క వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 8 ఉంటాయి కాబట్టి 8 రాస్తున్నా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. ఆక్సిజన్ యొక్క కంబైనింగ్ కెపాసిటీ ఈస్ 2 కాబట్టి ఒక్క ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్‌ని తీసుకుంటుంది. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్‌తోని ఫిల్ చేయండి. చూడండి మనకు మొత్తము స్టియరిక్ నంబర్ చూడండి. 1, 2, 3, 4. ఫోర్త్‌దొచ్చేసి లోన్ పెయిర్. రిమైనింగ్ బాండ్ పెయిర్స్ అండి. కాబట్టి మనకు sp3 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పెయిర్. విత్ 1 లోన్ పెయిర్. జామెట్రీ వచ్చేసి మనకు ఆహ్, టెట్రాహెడ్రల్ అవుతుంది. బట్ షేప్ వచ్చేసరికి ఏమవుతుందంటే పిరమిడల్ అవుతుంది. ఎందుకంటే మనకు sp3 విత్ 1 లోన్ పెయిర్ అనేది పిరమిడల్ షేప్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే క్సినాన్ ఓ2 ఎఫ్2 చేయడానికి ట్రై చేయండి. ఇది నేను చేస్తా. రిమైనింగ్ అన్నీ కూడా మీకే ఇస్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్. టోటల్ 7, 8. చూడండి ఆక్సిజన్‌లు 2 ఉన్నాయి. 2 ఎళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఫ్లోరిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లోన్ పెయిర్. ఇప్పుడు మనకు ఆహ్,
స్టీరిక్ నంబర్ కాలిక్యులేట్ చేద్దాం. 1, 2, 3, 4, 5. 5 అంటే ఏంటిదంటే మనకు sp3 డీహైబ్రిడైజేషన్. కాబట్టి జామెట్రీ వచ్చేసి ఏమైతుంది? జామెట్రీ ట్రైగోనల్ బైపిరమిడల్ అవుతుంది. బట్ షేప్ చూసుకోండి 1 లోన్ పేర్ ఉంది. ప్లస్ 1 లోన్ పేర్ ఉండడం వలన షేప్ వచ్చేసి ఏమైతుంది అంటే సీసా జామెట్రీ. సీసా జామెట్రీ. అయితే ఇక్కడ మనకు మీకు ఆల్రెడీ బెంట్ రూల్ చెప్పాను. బెంట్ రూల్ లోన్ పేర్ అనేది ఎక్కడుంటుంది ట్రైగోనల్ బైపిరమిడల్‌లో అంటే ఈక్విటోరియల్ పొజిషన్‌లో ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఈక్విటోరియల్ పొజిషన్‌లో మనకు లోన్ పేర్ వచ్చింది. మరి ఆక్సిజన్స్ ఎక్కడొస్తాయి? ఫ్లోరిన్స్ ఎక్కడొస్తాయండి? మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ ఆర్ ఎట్ యాక్సియల్ పొజిషన్. లెస్ ఎలక్ట్రోనెగేటివ్ ఎట్ ఈక్విటోరియల్ పొజిషన్. ఈ విధంగా ఉంటుందండి. ఇది గుర్తుంచుకోవాలి మీరు కంపల్సరీ. ఫ్లోరిన్ ఇక్కడ రాసి ఆక్సిజన్‌లు ఇటు సైడ్ రాయొద్దు. ఈ విధంగా మనము జీనాన్ O2, F2కి షేప్ ఇవన్నీ గూడా చెప్పుకోవచ్చు. బాండ్ యాంగిల్ కాన్సెప్ట్‌లో మొత్తం టోటల్ బాండ్ యాంగిల్స్ చెప్తాను. ఇవి అప్లికేషన్స్ కాబట్టి ఇక్కడ అప్లికేషన్స్ రాస్తున్నా. కొన్ని ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిదంటే చార్జెస్ ఉన్నప్పుడు ఏం జేయాలి మరి? చార్జెస్ ఉన్నప్పుడు ఏం జేయాలి అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ICl4- అని ఇచ్చాను. ఇందులో అ అ మైనస్ అనంటే మన వాలెన్స్ ఎలక్ట్రాన్స్‌కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయండి. I యొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనకు 7. 4, 5, 6, 7 మైనస్ ఉండడం వల్ల ఏం చేస్తాం? ఇంకొకటి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని క్లోరిన్‌లున్నాయి? 4 క్లోరిన్‌లున్నాయి. అండ్ రిమైనింగ్ 2 ఆర్ లోన్ పెయిర్స్. 1, 2 స్టియరిక్ నంబర్ కాలిక్యులేట్ చేస్తున్నా. 5, 6 టోటల్ 6 స్టియరిక్ నంబర్ ఉంటే ఏంటిదండి మనకు sp3d2. sp3d2 మనకు ఏమవుతుంది? జామెట్రీ ఆక్టాహెడ్రల్. బట్ 2 లోన్ పెయిర్స్ ఉండడం వలన షేప్ అనేది ఏమవుతుంది అంటే స్క్వేర్ ప్లేనార్ అవుతుంది. స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ. ఈ విధంగా మైనస్ ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. ఒకవేళ ప్లస్ వచ్చినట్టయితే ఏం చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. IBr2 ప్లస్ చేశానండి. IBr2 ప్లస్. దీనికి 7 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం యాక్చువల్లీ. కానీ ప్లస్ ఉండడం వలన 6 తీసుకోవాల్సొస్తది. వీటిని పాలీహలైడ్స్ అంటామండి. 1, 2, 3 ఓకే. 5, 6 1, 2 రిమైనింగ్ 2 లోన్ పెయిర్స్. సో, స్టియరిక్ నంబర్ 1, 2, 3, 4. 4 అంటే మనకు sp3 హైబ్రిడైజేషన్. సో, టెట్రాహెడ్రల్ జామెట్రీ. బట్ 2 లోన్ పెయిర్స్ ఉండడం వలన బెంట్ ఆర్ వి షేప్ వస్తుంది. బెంట్ ఆర్ వి షేప్ అనేది వస్తుందని చూడాలి. ఓకే. ఆర్ యాంగులర్ అని కూడా అనొచ్చు. ఈ విధంగా మనము జామెట్రీ సైడ్ షేప్స్ తీస్తాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. అవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తున్నా. వీలైతే కామెంట్ జేయండి. ఆహ్, నౌ I3- నెక్స్ట్ ఆహ్, IF7 నెక్స్ట్ xenon OF4 అండ్ నెక్స్ట్ xenon F6 నెక్స్ట్ xenon F4 నెక్స్ట్ xenon F2 నెక్స్ట్ NH3 నెక్స్ట్ H2O నెక్స్ట్ హెచ్ఎఫ్. ఓకే. దీనికి ఏమేం కాలిక్యులేట్ చేయాలి? హైబ్రిడైజేషన్, షేప్ కాలిక్యులేట్ చేయాల్సినవి ఏంటి అంటే హైబ్రిడైజేషన్, షేప్ అండ్ జామెట్రీ అని గుర్తుంచుకోండి. ఈ 3 మీరు చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్‌కి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఇస్తాను. ఆహ్, ఇక్కడ మీరు దీనికి చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఇది మీకు కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఎక్సెప్షనల్ కేసు. మీకు ఆల్రెడీ చెప్పిన ఒక రూలు. ఆ రూల్‌ని గుర్తుంటే దీనికి హైబ్రిడైజేషన్ వస్తదా? రాదా? అనేది అర్థమైతది. డ్రాగో రూల్ అనేది ఒకటి చెప్పిన. దాని నుంచి చెప్పడానికి ట్రై చేయండి. PCl5 ఒకటి అండ్ ఆహ్, ఎస్ సారీ హ్మ్. SF4 అండి. SF6 OF2 OF2 అండ్ BH3 నెక్స్ట్ ఆహ్, వీటికి ట్రై BeCl2 BeCl2 ఓకే. ఈ ఎగ్జాంపుల్స్‌కి ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ప్రాక్టీస్ అవుతుంది. అంత ఈజీగా హైబ్రిడైజేషన్‌ని మీరు కాలిక్యులేట్ చేయగలుగుతారు. షేప్, జామెట్రీ చెప్పగలుగుతారు. ఓకే. వీటికి ట్రై చేయండి.
నౌ నెక్స్ట్ కొన్ని ఎక్సెప్షన్ కేస్‌కెళ్దాం. ఎక్సెప్షనల్ కేసెస్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎక్సెప్షనల్ కేసెస్ ఏం చెప్తున్నా అంటే మీకు ఆహ్, డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్‌లో డి0 కన్ఫిగరేషన్ వచ్చేటివి ఒక కొన్ని హైబ్రిడైజేషన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. అవేమిస్తాయంటే ఎస్‌డి2 స్టియరిక్ నంబర్ 3 దట్ ఈస్ ఎస్‌డి2ని ఇస్తుంది. అది ట్రైగోనల్ ప్లేనార్. ఎస్‌డి2 ఉంటదా అంటే ఉంటదండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీ. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్‌కి CrO3ని తీసుకోండి. CrO3 మనకు క్రోమియం, క్రోమియం ట్రైఆక్సైడ్. క్రోమియం యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ S1D5. ఓకే. వాలెన్స్ టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3కి మనకు ఆహ్, అంటే ఆక్సిజన్స్ కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఎళ్ళిపోతాయి. అంటే Cr+6 వస్తది. ఆ 6 ఎలక్ట్రాన్స్ ఎళ్ళిపోతాయి. అంటే మనకు D0 కాన్ఫిగరేషన్ మిగులుతది. అప్పుడు మనకు 3 ఆక్సిజన్స్ Sలోకి అండ్ 2 Dలోకెళ్తాయి కాబట్టి Sd2 వస్తది. జామెట్రీ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్ వస్తది. నెక్స్ట్ స్టియరిక్ నంబర్ 4 ఉన్నప్పుడు Sd3 సేమ్ sp3 లాగానే టెట్రాహెడ్రల్ వస్తదని గుర్తుంచుకోండి. టెట్రాహెడ్రల్ జామెట్రీ. ఎగ్జాంపుల్ వచ్చేసి MnO4 మైనస్ అండి. MnO4 మైనస్‌ని మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి ఎక్సెప్షన్ ఏంటిదంటే ఇది 5D బ్లాక్ ఎలిమెంట్. ఇందులో 6 చూసుకున్నట్టయితే ఎస్‌డి5లో మనకేం జరుగుతదంటే యాక్చువల్లీ ఆక్టాహెడ్రల్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ట్రైగోనల్ ప్రిజమ్ షేప్ వస్తదండి. ఇదొక్కటి గుర్తుంచుకోండి. కొంచెం డిఫరెంట్. ట్రైగోనల్ ప్రిజమ్ షేప్. టంగ్‌స్టన్ CH3 6 ఓకే. ఇది మనకు ట్రైగోనల్ ప్రిజమ్ షేప్. ఇది కూడా ఒక ఎక్సెప్షన్ అని గుర్తుంచుకోండి. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఎక్సెప్షనల్ కేసెస్ ఇస్తాయి. ఇక్కడ ఒక్కసారి కొంచెం ఫోకస్ చేయాలి. ఇవి కూడా గ్యాసియస్ ఫేస్‌లో వస్తాయి. సాలిడ్ ఫేస్‌లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ ఎక్సెప్షనల్ కేస్ ఏంటిదంటే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. సెకండ్ ఎక్సెప్షనల్ కేస్ వచ్చేసి ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఓకే. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఒకసారి చూసుకుందాం. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. యాక్చువల్‌గా ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ మొత్తం నిండిన తర్వాత స్టార్ట్ అయినటువంటి పి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి గదా! లైక్ స్టెబియం గాని, టెల్లూరియం గాని ఓకే. ఇన్ ఆ! ఈ రెండిటిని మెయిన్‌గా గుర్తుంచుకోండి. ఓకే. ఇవి గాకుండా ఇంకా కొన్ని గూడా చూయించుతాయి. బట్ ఈ 2 మెయిన్‌గా గుర్తుంచుకోండి. ఇవి ఇన్నర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వల్ల మనకు కొంచెం డిఫరెన్స్ చూపెడతాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు ఇవి ఏం చేస్తాయంటే లోన్ పెయిర్స్ ఉన్నటువంటి వాటిని ఇనాక్టివ్ పొజిషన్‌లో పెడతవి. అవి ఎప్పుడు ఇనాక్టివ్ అయితదంటే ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా సెంట్రల్ ఆటమ్ మనకు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ చూపెట్టాలి. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనేది చూయించాలి. అంటే స్టెబియం అండ్ టెల్లూరియం అని తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలంటే సరౌండింగ్ వచ్చేసి కంపల్సరీ హై ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ లైక్ ఫ్లోరిన్, క్లోరిన్ మాత్రమే ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఆహ్, ఏమవుతుంది అంటే మనకు లోన్ పెయిర్ అనేది ఇనాక్టివ్ అయిపోయి హైబ్రిడైజేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వదు. నో హైబ్రిడైజేషన్. సో, మనకిప్పుడు ఒకసారి చూసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్సీనాన్ ఒకసారి క్సీనాన్ F6కి చేయండి. అండ్ ఎస్బీఎఫ్6 3 మైనస్‌కి చేద్దాం. క్సీనాన్‌లో మనకు 8 ఉంటాయి కాబట్టి 8 వన్ మోర్ ఓకే. 6 ఉన్నాయి కాబట్టి 3, 4, 5, 6 1 లోన్ పెయిర్. ఇవి 6 ఇది +1 మనకు 7 ఈజ్ స్టియరిక్ నంబర్. కాబట్టి sp3d3 మనకు యాక్చువల్లీ జామెట్రీ వచ్చేసి పెంటాగోనల్ బైపిరమిడల్. బట్ మనకు లోన్ పెయిర్ ఉండడం వలన పెంటాగోనల్ ప్లేనార్ వస్తుంది. ప్లేనార్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ప్లేనార్ వస్తదండి. సేమ్ ఇక్కడ గూడా చూడండి స్టెబియం మనకిది నైట్రోజన్ ఫ్యామిలీకి స్టెబియం యాంటిమోనీ నైట్రోజన్ ఫ్యామిలీకి మనకు 5 ఈస్ ద వాలెన్సీ. 5 రాయండి. 1, 2, 3, 4, 5 అండ్ 3 మైనస్ కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు
సేమ్ F6 గదా! అగైన్ 6 F'లు అండ్ 1 లోన్ పెయిర్. సేమ్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? sp3d3 sp3d3 వస్తదని sp3d3 వస్తది. సో, పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీ వస్తది. నెక్స్ట్ పెంటాగోనల్ ప్లేనార్ అనేది షేప్ వస్తదని జెప్పి మనం ఎక్స్‌పెక్టెడ్. బట్ డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఇక్కడ F ఉంది. FRCl ఉండాలి. లేకుంటే స్టెబియం ఆహ్, ఆర్ టెల్లూరియం ఉండాలని జెప్పాను. సో, ఇవి ఉన్నాయి గాబట్టి డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ మనకు లోన్ పెయిర్ అనేది డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ లోన్ పెయిర్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ హైబ్రిడైజేషన్ అని చెప్పిన. సో, ఈ లోన్ పెయిర్ తీసేసుకుంటే ఎస్ ఆర్బిటాల్‌లో ఉంటదండి ఈ లోన్ పెయిర్. ఈ లోన్ పెయిర్‌ని తీసేసుకుంటే మనకొచ్చే హైబ్రిడైజేషన్ వచ్చేసి P3D3 ఒకసారి స్టియరిక్ నంబర్ 6 కాబట్టి ఇది మనకు ప్యూర్ ఆక్టాహెడ్రల్ జామెట్రీ అండ్ షేప్ అనేది చూపిస్తదండి. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే. దీన్ని మంచిగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకు ఎక్సెప్షనల్ కాబట్టి అడుగుతాడు ఇలాంటి క్వెషన్‌లు. నెక్స్ట్ మీకొక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఆహ్, ఎస్‌బీ-బీఆర్6 ఎస్‌బీ-బీఆర్6 3- అండ్ ఎస్‌బీ ఇంతకుముందు ఎఫ్ ఇచ్చానా? సీఎల్ తీసుకోండి ఇప్పుడు. సీఎల్ ఎస్‌బీ సీఎల్6 3- వీటి యొక్క హైబ్రిడైజేషన్ అండ్ షేప్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. హైబ్రిడైజేషన్ అండ్ షేప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. దిస్ ఈస్ మీరు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. వీలైతే కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటనేది. కామెంట్‌లో చేస్తే మీరు చేసిరని నాకు అర్థమవుతుంది. ఒకరిద్దరు చేసినా చాలు. ఎక్కువ మంది చేస్తే మీకే సబ్జెక్ట్ వస్తది. ఓకే. నెక్స్ట్ ఆహ్, ఇంకొకటి కూడా చెప్పాలి మీకు. సరౌండింగ్ యాటమ్స్ ఇంకొక ఎక్సెప్షనల్ కేస్ ఏంటిదంటే, సరౌండింగ్ యాటమ్ అనేది బల్కీ గ్రూప్ అయినప్పుడు, బల్కీ గ్రూప్ ఆర్ లార్జ్ గ్రూప్ అయినప్పుడు, బల్కీ గ్రూప్ ఆర్ లార్జ్ గ్రూప్ అయినప్పుడు, లార్జ్ గ్రూప్ అయినప్పుడు, లార్జ్ గ్రూప్ అయినప్పుడు మనకు ఏమవుతుందంటే, డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ మనకు ఆహ్, షేప్ అనేది జామెట్రీ అనేది మారుతుంది. ఒకసారి చూడండి. అది ఎలా అనేది నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్‌తోని ఇస్తాను. చూడండి. ఎస్‌బీ సేమ్ ఎస్‌బీ ఎఫ్5 తీసుకోండి. ఎస్‌బీ ఎఫ్5. సో, మనకు 2, 3, 4, 5 ఇది నైట్రోజన్ ఫ్యామిలీ వాలెన్సీ అనేది 5 ఎలాంటి చార్జ్ లేదు కాబట్టి 5 ఉంటాయి. 1, 2, 3, 4, 5. 5 కాబట్టి మనకు sp3d హైబ్రిడైజేషన్ ట్రైగోనల్ బైపిరమిడల్ అనేది జామెట్రీ అండ్ షేప్ వస్తది. ఓకే. ఇదనేది స్మాల్ ఆటమ్ మనకు F అనేది. ఒకవేళ గనక pH5 అని తీసుకున్నట్లయితే 1 సేమ్ వస్తుంది కదండీ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇగ మళ్ళీ రాయట్లేదు. sp3d హైబ్రిడైజేషన్ వస్తది. బట్, బట్ జామెట్రీ షేప్ వచ్చేసి మనకు స్క్వేర్ పిరమిడల్ వస్తదండి. స్క్వేర్ పిరమిడల్ డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఓకే. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇది ఇంకొక ఎక్సెప్షన్ కేస్ అని గుర్తుంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గూడా. ఇలాంటి క్వెషన్సే మనకు ఎక్సెప్షనలే అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇనార్గానిక్‌లో. దీన్ని మీరు గమనించాలి. ఓకే. ఇప్పటికి మీకు 3 ఎక్సెప్షనల్ కేసెస్ చూపెట్టిన. ఆహ్, ఇక్కడికి మనకు ఎక్సెప్షనల్ కేసెస్ ఇవే గాకుండా ఇంకా బ్యాక్ బాండింగ్ ఎక్సెప్షనల్ కేస్ ఉంటది. బ్యాక్ బాండింగ్ అనేది సెపరేట్‌గా నేర్చుకుందాం. బ్యాక్ బాండింగ్ అనేది సెపరేట్‌గా నేర్చుకుందామండి. ఓకే. బ్యాక్ బాండింగ్ గురించి సెపరేట్ ఒక వీడియో చేస్తాను. సో, ఇప్పుడు చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది. నెక్స్ట్ బాండ్ యాంగిల్ కాన్సెప్ట్‌కెళ్దాం. బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్ అనేది కూడా వెస్పర్ థియరీ నుంచి తెలుసు. వెస్పర్ థియరీ ప్రకారం మనకు రిపల్షన్స్ వల్ల బాండ్ యాంగిల్స్ అనేటియి లోన్ పెయిర్స్ ఇంక్రీజ్ అయినా కొద్దీ బాండ్ యాంగిల్ అనేది తగ్గుతుంది అని జెప్తాడు. అదే మనకు లోన్ పెయిర్ రిపల్షన్‌కి ఎక్కువ స్ట్రెంత్ ఉంటది. అంటే బాండ్ యాంగిల్ తగ్గించడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నెక్స్ట్ లోన్ పెయిర్, బాండ్ పెయిర్. నెక్స్ట్ బాండ్ పెయిర్, బాండ్ పెయిర్. ఓకే. ఆ! దీనికి మోస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా గూడా ఆహ్, ఎవ్రీ టైమ్ ఇదే అందరూ జెప్తారు. ఇదే మనకు గూడా ఇంపార్టెంట్. CH4 తీసుకోండి. NH3 తీసుకోండి. H2O తీసుకోండి.
మీరు ఇవి చూసుకున్నట్లయితే ఇది స్టీరిక్ నంబర్ ఇందాక చేసినాం గదా! 4 ఉన్నాయి. కార్బన్ యొక్క వేలెన్సీ 4, నైట్రోజన్ యొక్క వేలెన్సీ 5, ఆక్సిజన్ యొక్క వేలెన్సీ 6. ఆ! కాబట్టి ఇక్కడ చూడండి 1, 2, 3, 4 స్టీరిక్ నంబర్ 4 కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. 1, 2, 3 లోన్ పెయిర్ ఇది. అగైన్ sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ చూడండి 1, 2, 2 లోన్ పెయిర్స్. ఓకే. ఇది గూడా sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ 0 లోన్ పెయిర్స్, ఇక్కడ 1 లోన్ పెయిర్, ఇక్కడ 2 లోన్ పెయిర్స్ ఉన్నవి. సో, ఒకసారి బాండ్ యాంగిల్ చూసుకున్నట్లయితే, బాండ్ యాంగిల్ ఇది పర్ఫెక్ట్ షేప్ రాస్తున్నా. షేప్ చూద్దాం. షేప్ వచ్చేసి మనకు టెట్రాహెడ్రల్, ఇది పిరమిడల్, ఇది బెంట్ షేప్. బెంట్ ఆర్ యాంగులర్ షేప్. ఓకే. ఇక్కడ బాండ్ యాంగిల్ చూద్దాం. ఇప్పుడు బాండ్ యాంగిల్ మనకు టెట్రాహెడ్రల్‌లో బాండ్ యాంగిల్ వచ్చేసి 109 డిగ్రీస్ ఉంటది. పిరమిడల్‌లో వచ్చేసి ఇది డ్యూ టు ఒక లోన్ పెయిర్ ఉండడం వలన 109 ఉండాలి. కొంచెం స్ట్రెచింగ్ అనేది జరిగి 107కొస్తుంది. ఇక్కడ 2 లోన్ పెయిర్‌లు ఉండడం వలన ఇంకొంచెం తగ్గుతుంది. సో, బాండ్ యాంగిల్ ఆర్డర్ వచ్చేసి చూడండి. మనకు CH4కి ఎక్కువ ఉంది. దెన్ NH3కుంది. దెన్ H2Oకుంది. దిస్ ఈస్ ద ఆర్డర్ అని గుర్తుంచుకోండి. ఇది బాండ్ యాంగిల్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది అండ్ సిపి గేట్‌లోనైతే చాలా సార్లు క్వెషన్ అడిగిండు. వన్ టైమ్ సెట్‌లో గూడా అడిగిండు ఇది. సో, ఇలాంటి క్వెషన్‌లొస్తాయి. బాండ్ యాంగిల్ ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అడుగుతాడు. డైరెక్ట్ ఎంత వాల్యూ అనేది అడగకున్నా గూడా ఆర్డర్స్ అడుగుతాడండి. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ బాండ్ యాంగిల్‌లో ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మీకు అసలు బాండ్ యాంగిల్ దేనికి ఎంత ఉంటుంది అనేది ఒకసారి చెప్తాను. నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్‌పి లీనియర్. ఓకే. డైరెక్ట్ షేప్సే రాస్తాను. లీనియర్‌కి మనకు బాండ్ యాంగిల్ వచ్చేసి పర్ఫెక్ట్ జామెట్రీ ఉన్నప్పుడు మాత్రమే చెప్తున్నా. 180 డిగ్రీస్ లీనియర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ బెంట్ వద్దు. నెక్స్ట్ ట్రైగోనల్ ప్లేనార్ కాబట్టి ట్రైగోనల్ ప్లేనార్. వచ్చినప్పుడు బాండ్ యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీస్. నెక్స్ట్ టెట్రాహెడ్రల్ వచ్చినప్పుడు 109 డిగ్రీస్. నెక్స్ట్ ట్రైగోనల్ బైపిరమిడల్ వచ్చినప్పుడు 120 డిగ్రీస్ ఉంటుంది. వన్ మోర్ ఈజ్ 90 డిగ్రీస్. 2 యాంగిల్స్ పాసిబుల్ అయితాయి. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రైగోనల్ బైపిరమిడల్ మనకేముంటది అంటే ఆక్టాహెడ్రల్ జామెట్రీ. ఓకే. స్టీరిక్ నంబర్ 6, 5, 4 ఇది 3. ఓకే. 6. నౌ ఆక్టాహెడ్రల్ అన్నీ కూడా 190 డిగ్రీసే ఉంటాయి. నెక్స్ట్ స్టీరిక్ నంబర్ 7లో మనకు పెంటాగోనల్ బైపిరమిడల్. ఇక్కడొచ్చేసి మనకు ఎంతుంటాయంటే 1 ఈస్ 90 డిగ్రీస్, 1 మోర్ ఈస్ 72 డిగ్రీస్ ఉంటాయని గుర్తుంచుకోండి. ఓకే. ఇవి పర్ఫెక్ట్ ఉన్నప్పుడు, మరి లోన్ పెయిర్స్ ఉన్నప్పుడు అవి తగ్గుతాయని చెప్పినా గదా! అవి ఎలా తగ్గుతాయి? ఏం కథ? ఎట్లా చూసుకోవాలి అనేది ఒక 2 పాయింట్లు రాయించుతా. అవి రాసుకున్నాంక ఒక 2 అప్లికేషన్‌లు చేస్తే మీకే అర్థమైతది. ఫస్ట్ పాయింట్ బాండ్ యాంగిల్ తగ్గడానికి, పెరగడానికి రీజన్ చూద్దాం. సెంట్రల్ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఏమవుతుంది? బాండ్ యాంగిల్ కూడా ఇంక్రీజ్ అవుతుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెంట్రల్ యాటమ్ యొక్క సైజు ఓకే. ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. థర్డ్ పాయింట్ సరౌండింగ్ యాటమ్ యొక్క సైజు పెరిగితే బాండ్ యాంగిల్ కూడా పెరుగుతుందని గుర్తుంచుకోండి. బాండ్ యాంగిల్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే. ఇవి 3 పాయింట్స్‌తోని మీరు బాండ్ యాంగిల్‌ని కాలిక్యులేట్ చేయొచ్చు. కొన్ని బ్యాక్ బాండింగ్, డ్రాగో కాంపౌండ్స్ వస్తాయి ఇందులో. డ్రాగో కాంపౌండ్స్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన డ్రాగో కాంపౌండ్ వచ్చినప్పుడు యాంగిల్ ఇన్ బిట్వీన్ 90 టు +/- 5 డిగ్రీస్ అని చెప్పాను. కొన్ని బుక్‌లలో 1 డిగ్రీ అని గూడా ఉందని గూడా చెప్పాను. సో, ఇవి వచ్చినప్పుడు కొంచెం ఫోకస్ చేయాలి. మళ్ళీ మిస్టేక్ అయితే మార్క్ పోవడానికి ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. OF2, OCl2 ఫస్ట్ ఎగ్జాంపుల్. OF2, OCl2, OBr2, OI2 వీటిలో దేనికి ఎక్కువ బాండ్ యాంగిల్ ఉంటది అంటే
సరౌండింగ్ ఆటమ్ వచ్చేసి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఉన్నాయి గాబట్టి సైజ్ పెరుగుతుంది గాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ అని గుర్తుంచుకోండి. ఓకే. నౌ సెంట్రల్ ఆటమ్ యొక్క సైజ్ గురించి మాట్లాడినాం గదా! సేమ్ నెక్స్ట్ సెంట్రల్ ఆటమ్ గురించి చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ OF2, SF2, SeF2, PeF2. ఇప్పుడు చూడండి, సెంట్రల్ ఆటమ్ యొక్క సైజ్ పెరుగుతుంది. కాబట్టి బాండ్ యాంగిల్ అనేది ఏమైతుంది? డిక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంటుంది. తగ్గుతుంది. ఈ విధంగా ఆర్డర్స్ గుర్తుంచుకోవాలి. ఓకే. సైజ్ ప్రకారంగా ఇది. అండ్ నెక్స్ట్ ఒకసారి చూడండి. H2O అండ్ H2F అండ్ సారీ H2O పాసిబుల్ గాదు. ఇది గాదు నేననేది. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటిదంటే H2O అండ్ OF2, OCl2 చూద్దాం. ఆ! ఇప్పుడు వీటిలో దేనికి ఎక్కువ ఉంటుంది? దేనికి తక్కువ ఉంటుందంటే దీనికి మనకు చూడండి, సరౌండింగ్ యాటమ్స్ చూసుకున్న ఈ రెండిట్లలో మనకు దీనికి ఎక్కువ ఉంటుందని తెలుసు. హైడ్రోజన్‌కి, ఫ్లోరిన్‌కి కాంపిటీషన్ వచ్చినప్పుడు H2Oకి ఇవ్వాలి హైయెస్ట్ బాండ్ యాంగిల్. సో, ఆర్డర్ వచ్చేసి ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుంటే మనకు 3 ఈజ్ గ్రేటర్ దెన్ 1 దెన్ 2 అని గుర్తుంచుకోండి. బాండ్ యాంగిల్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం బాండ్ యాంగిల్ అనేది కాలిక్యులేట్ చేస్తాం. మీరు ఆల్రెడీ బాండ్ యాంగిల్స్ ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. నేను అవి చూపెడుతున్నా. ఈ బాండ్ యాంగిల్స్ అనేటివి కంపల్సరీ రాసుకోండి. ఇవి ఉంటేనే మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. దిస్ ఈస్ అబౌట్ బాండ్ యాంగిల్ కాన్సెప్ట్. బాండ్ యాంగిల్ కాన్సెప్ట్. దీని తర్వాత మనకు ఆహ్, పాయింట్ గ్రూప్స్ ఎలా జూడాలి? పాయింట్ గ్రూప్స్ అనేది ఎలా జూడాలి? వెస్పర్ థియరీ యొక్క జామెట్రీ నుంచి వర్సెస్ పాయింట్ గ్రూప్స్ అనుకోండి. ఎలా తీయాలనేది ఒకసారి చూస్తా. డైరెక్ట్ చెప్తాను. పాయింట్ గ్రూప్స్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఏదన్నా ఒక మాలిక్యూల్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా మాలిక్యూల్ ఇచ్చినప్పుడు జామెట్రీ క్యాలిక్యులేట్ చేసి ఈజీగా చెప్పొచ్చు. ఈజీగా పాయింట్ గ్రూప్ అనేది చెప్పొచ్చు. అన్నీ మనకు యాక్సిస్ పోయిందా? C3 యాక్సిస్ పోయిందా? C2 యాక్సిస్ పోయిందా? అయన్నీ కాలిక్యులేట్ చేస్తే చాలా ఎక్కువ టైం పడతది. సో, ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే. నౌ ఫస్ట్ మనకు లీనియర్, అన్నీ కూడా సిమిలర్ ఆటమ్స్ అంటే అన్నీ కూడా సరౌండింగ్స్ ఆటమ్ అనేటియి సేమ్ ఉన్నప్పుడే మాత్రమే ఇలా ఉంటుంది. అవి మారినప్పుడు మళ్ళీ మారుతవి. ఓకే. లీనియర్‌కొచ్చేసి పాయింట్ గ్రూప్ మనకు D∞H. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్‌కి మనకు CO2 తీసుకోవచ్చు. ఓకే. లీనియర్ దెన్ హ్మ్. ట్రైగోనల్ ప్లేనార్, ట్రైగోనల్ చూసుకున్నట్లయితే అన్నీ సేమ్ ఆటమ్స్ అన్నా గాబట్టి మన రిమైండ్ అది రి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. D3H ఫర్ ఎగ్జాంపుల్ BH3. ఓకే. BH3 ఆర్ BCl3. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ టెట్రాహెడ్రల్. టెట్రాహెడ్రల్ యొక్క పాయింట్ గ్రూప్ వచ్చేసి మీకు ఒకసారి ఒకటి ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఆగండి. BH3 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ విధంగా ట్రైగోనల్ ప్లేనార్ ఉంటది. ఇందులో మనకు ఫ్రమ్ సెంటర్ నుంచి C3 యాక్సిస్ ఎళ్తుంది. అండ్ పర్పెండిక్యులర్ C2s ఉన్నాయి గాబట్టి D గ్రూప్ వస్తది. ఎప్పుడైనా ప్లేనార్ మాలిక్యూల్స్ వచ్చినప్పుడు D పాయింట్ గ్రూప్ వస్తదని గుర్తుంచుకోండి. ఓకే. టెట్రాహెడ్రల్ వచ్చేసి టెట్రాహెడ్రల్ పాయింట్ గ్రూపే ఉంటది. దానికి మనకు CH4ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్‌ది ట్రైగోనల్ బైపిరమిడల్ తీసుకున్నట్లయితే దీని షేప్ ఎలా ఉంటుందండి మనకు? ఇక్కడ చూడండి, మనకు ఆహ్, D3H వస్తదండి. D3H ఎందుకంటే మనకు సెంట్రల్ ఆటమ్ నుంచి C3 యాక్సిస్ పోతుంది. అండ్ పర్పెండిక్యులర్ C2 యాక్సిస్ ఉన్నాయి ఇక్కడ గూడా మనకు. కాబట్టి D3H పాయింట్ గ్రూప్ ఉంటదని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఆక్టాహెడ్రల్ పాయింట్ గ్రూపే ఉంటది ఎప్పుడైనా. ఆక్టాహెడ్రల్ పాయింట్ గ్రూపే ఉంటుంది. నెక్స్ట్ ఆహ్, పెంటాగోనల్ బైపిరమిడల్. అంటే మనకు పెంటగాన్ ఉంటుంది కదండీ! పెంటగాన్ ఈ విధంగా ఉంది. ఇవి పర్పెండిక్యులర్‌గా ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు
C5 యాక్సిస్ పోతుంది అండ్ పర్పెండిక్యులర్ C2 యాక్సిస్ ఉన్నాయి. కాబట్టి మనకిది కూడా D5H పాయింట్ గ్రూప్ ఉంటుందండి. D5H పాయింట్ గ్రూప్ ఉంటుందని గుర్తుంచుకోండి. ఇవి మనకు ఆహ్, సేమ్ ఆటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే. అండ్ ఇంకా కొన్ని చెప్తాను. స్క్వేర్ ప్లేనార్ ఉన్నప్పుడు, స్క్వేర్ ప్లేనార్ ఉన్నప్పుడు, స్క్వేర్ ప్లేనార్ షేప్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు D4 ఇచ్చుకోండి. ప్లేనార్ వచ్చినప్పుడు D పాయింట్ గ్రూప్ వస్తదని చెప్పినా కదా! అలానే పెంటాగోనల్ ప్లేనార్ వచ్చినప్పుడు D5H పాయింట్ గ్రూప్ అని ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఇవన్నీ గుర్తుంచుకోవచ్చు. ఒక్కసారి మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైతాయి. ఓకే. మరి డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? డిఫరెంట్ ఆటమ్స్. ఓకే. డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది పాయింట్ గ్రూప్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ లీనియర్ చూద్దామండి. లీనియర్ చూసుకున్నట్లయితే ఆహ్, సి డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఎస్. ఓకే. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఓన్లీ ఆహ్, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మాత్రమే ఉంటది. పర్పెండిక్యులర్ ఉండదు. సో, సి ఇన్ఫినిటీ వి సారీ హెచ్ కాదు. సి ఇన్ఫినిటీ వి వస్తదని గుర్తుంచుకోండి. అదే ట్రైగోనల్ ప్లేనార్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ BH2Cl తీసుకోండి. ఒక Cl, ఒకటి H, ఒకటి H. అంటే ఒక ఆటమ్ అనేది చేంజ్ అయింది కాబట్టి మనకు సి పాయింట్ గ్రూప్ వస్తుంది. అది కూడా C2V వస్తుంది. ఓకే. C2V వస్తదని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ట్రైగోనల్ ప్లేనార్ దెన్ టెట్రాహెడ్రల్. టెట్రాహెడ్రల్‌లో మనకు జామెట్రీ ఎట్లుంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఒకవేళ ట్రైగోనల్ పిరమిడల్ అయినా, లేదా ఒక్క ఆటమ్ అనేది చేంజ్ అయినా లైక్ CH3F లాగున్నా కూడా మనకేమొస్తది అంటే C3V NH3 గాని ఆర్ CH3F గాని C3V పాయింట్ గ్రూప్ ఇస్తాయని గుర్తుంచండి. ఒకవేళ 2 చేంజ్ అయినప్పుడు లైక్ CH2F గాని H2O గాని మీరు చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 2 లోన్ పేర్లు చేంజ్ అవుతాయి కాబట్టి 2 లోన్ పేర్లుంటాయి కాబట్టి మనకు C2 యాక్సిస్ ఉంటది. కాబట్టి ఇది C2V పాయింట్ గ్రూప్ ఉంటదని గుర్తుంచుకోండి. ఓకే. దీని యొక్క షేప్ వచ్చేసి బెంట్ ఆర్ వి షేప్ కూడా అండ్ టెట్రాహెడ్రల్‌లో 2 ఆటమ్స్ చేంజ్ అయినప్పుడు ఇది మనకు పిరమిడల్ షేప్ వచ్చినా కూడా ఆర్ ఆహ్, ఒక ఆటమ్ చేంజ్ అయినా కూడా ఈ విధంగా వస్తుంది. టెట్రాహెడ్రల్‌లో ఇది. నెక్స్ట్ ట్రైగోనల్ బైపిరమిడల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వరకు క్వెషన్‌లు దీని మీదనే పడుతున్నాయి. చూడండి. ట్రైగోనల్ బైపిరమిడల్ అనేది మనకెలా ఉంటుందంటే షేపు ఇలా ఉంటుంది. ఓకే. ట్రైగోనల్ బైపిరమిడల్ ఇందాకే చెప్పాను కదా! D3H ఉంటదని. ఆ! ఒకవేళ సిమిలర్ ఆటమ్ లేదు. ఒక ఆటమ్ చేంజ్ ఉన్నప్పుడు ఒకవేళ Cl ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. పిఎఫ్ఐ తీసుకున్నా అప్పుడు మనకు D3హెచ్ఏ వస్తది. ఒకవేళ పిఎఫ్4సిఎల్ అని తీసుకున్నా ఒక సిఎల్ అనేది ఇక్కడ చేంజ్ అయితది. ఇప్పుడు ఇక్కడ చేంజ్ అయినప్పుడు మీరు చూడండి ఏమైతదంటే మనకు ఓన్లీ సి2 పాయింట్ గ్రూపే వస్తది మనకు సి2వి. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు సి2వి ఉంటదని గుర్తుంచుకోండి. సి2వి ఓకే. ఆ! నెక్స్ట్ 2 చేంజ్ అయినప్పుడు ఇక్కడ వస్తది. 2 చేంజ్ అయినా కూడా మనకు సి2వి పాయింట్ గ్రూపే వస్తది. ఒకవేళ 3 చేంజ్ అయినప్పుడు ఏమొస్తదంటే లీనియర్ షేప్ మాత్రమే ఉంటుంది. ఈ 3 ఎళ్ళిపోతాయి. లీనియర్ షేప్ మాత్రమే వస్తుంది కాబట్టి లీనియర్‌కి మనకేముంటది? డి ఇన్ఫినిట్ హెచ్ ఉంటది కాబట్టి అదే వస్తది. ఇది మనకు ట్రైగోనల్ బైపిరమిడల్‌లో. నెక్స్ట్ ఆక్టాహెడ్రలే అనుకున్నాం. అందులో ఆహ్, ఏమైతుందంటే ఒకటి చేంజ్ తీసుకుందాం. ఒకటి చేంజ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఈ ఒకటి నేను లోన్ పేర్స్‌తో అయినా ఆర్ ఏదైనా ఒక యాటమ్ చేంజ్ తీసుకుంటే స్క్వేర్ పిరమిడల్ వస్తది కదా! మనకు. స్క్వేర్ పిరమిడల్ లాగుంటుంది. స్క్వేర్ పిరమిడల్ వచ్చేసి మనకు C4V ఉంటదని గుర్తుంచుకోండి. C4V పాయింట్ గ్రూప్. ఓకే. ఈ విధంగా. నెక్స్ట్ పెంటాగోనల్ బైపిరమిడల్ తీసుకున్నా. ఒకవేళ 2 తీసేస్తే మనకు సేమ్ స్క్వేర్ ప్లేనార్ లాగానే కదా! ఇందాక చెప్పిన స్క్వేర్ ప్లేనార్ వచ్చినప్పుడు D4H ఉంటదని చెప్పాను. సో, మీరు అది కూడా గుర్తుంచుకోవాలి. స్క్వేర్ ప్లేనార్. ఒకవేళ పెంటాగోనల్ వచ్చేసి పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ ఎలా ఉంటుందంటే ఒక పెంటగాన్ ఉంటుంది. సో, దీనికి D5H అని జెప్పాను. నెక్స్ట్ ఒకటి యాటమ్ చేంజ్ ఉన్నా లేదా ఒక లోన్ పేర్ ఉన్నా గూడా చూడండి పిరమిడల్ వచ్చింది. కాబట్టి సి4వి సారీ.
సి4 సి4 గాదు. సి5వి వస్తదని గుర్తుంచుకోండి. ఎందుకంటే పెంటగాన్ ఉంది గాబట్టి, ఇక్కడ నుంచి 5 టైమ్స్ ఎళ్తుంది గాబట్టి, ఇది మనము సి5 వస్తదని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇందులో పర్పెండిక్యులర్ సి2 యాక్సిస్ అనేది ఉండదు. ఉండకపోతే అది సి పాయింట్ గ్రూపే వస్తది. ఓకే. సి5 ఒకవేళ 2 లోన్ పెయిర్స్ ఉన్నా, లేదా 2 యాటమ్స్ చేంజ్ ఉన్నా కూడా ఏమైతదనేది ఒకసారి చూద్దాం. పెంటాగోనల్ ప్లేనార్ వస్తది మనకప్పుడు. పెంటాగోనల్ ప్లేనార్ వస్తుంది గాబట్టి, ప్లేనార్ వస్తే మీకేమని జెప్పాను? డి5హెచ్ఏ వస్తది. పెంటాగోనల్ బైపిరమిడల్ అయినా, పెంటాగోనల్ ప్లేనార్ అయినా గూడా డి5హెచ్ పాయింట్ గ్రూప్ ఉంటదని గుర్తుంచుకోండి. ఇది మనకు ఈ విధంగా మనము పాయింట్ గ్రూప్‌ని గూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు టేబుల్ ఎయడానికి ట్రై చేయండి. టేబుల్ ఏమేమి అంటే స్టియరిక్ నంబరు అండ్ స్టియరిక్ నంబరు అండ్ హైబ్రిడైజేషన్ నెక్స్ట్ నెక్స్ట్ లోన్ పేర్స్, జామెట్రీ, నెక్స్ట్ షేపు, నెక్స్ట్ బాండ్ యాంగిల్, నెక్స్ట్ హ్మ్, పాయింట్ గ్రూప్, పాయింట్ గ్రూప్. ఓకే. ఈ విధంగా అన్నీ కవర్ అయ్యేలాగా ఒక టేబుల్ ఎయడానికి ట్రై చేయండి. ఇన్ని కాలమ్స్‌తోని మీకు అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. హైబ్రిడైజేషన్ తీయడం వచ్చిందంటే ఇవన్నీ కాన్సెప్ట్‌లు కూడా మీ చేతిలో ఉన్నట్టే. సో, ఈ టేబుల్ ఎయడానికి ట్రై చేయండి. లేదా నేను ఒక టేబుల్‌లో ఇంతకుముందు వీడియోలో ఇచ్చాను గదా! అది స్క్రీన్‌షాట్ తీసి రాసుకోండి. అందులో పాయింట్ గ్రూప్స్ అనేది లెవ్వు. ఇవి రాసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా మనము పాయింట్ గ్రూప్ కాన్సెప్ట్ గాని, కొన్ని ఎక్సెప్షనల్ గాని ఈ వీడియోలో జూసుకున్నాం. ఇది ఆల్రెడీ వీడియో జేసినప్పటికీ ఇది మళ్ళీ ఇంకోసారి ఎందుకు జేసినా అంటే, ఆ వీడియో అనేది క్లారిటీగా లేదు. కట్ అవుతుంది అంతా. అందుకని ఇలా చేయడం జరిగింది. ఇది మీ గురించి మళ్ళీ ఒకసారి నేను రిపీటెడ్‌గా క్లాస్ చెప్పి అప్‌లోడ్ చేస్తున్నా. సో, మీరు జేయాల్సిందల్లా ఒకటే, కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ జేయండి, షేర్ జేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఖచ్చితంగా ఈ కంటెంట్ మీకు నచ్చుతదని నేను అనుకుంటున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కాబట్టే మళ్ళీ మళ్ళీ ఈ వీడియోని అప్‌లోడ్ చేస్తున్నా. అప్‌లోడ్ చేస్తా అన్నా గదా! అందుకనే అప్‌లోడ్ చేస్తున్నా. ఇంకా మున్ముందు వచ్చేటియి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చాలా వరకు ఎక్సెప్షనల్ కాన్సెప్ట్స్ గాని కొన్ని మనకు చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. చెప్పాలంటే ఇలాంటివి చేసినప్పుడు మనకు చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. సేమ్ మ్యాచ్ చేసిన ఫీలింగొస్తది. మ్యాథ్స్ వాళ్ళు మ్యాచ్ చేసినట్లు, ఏదో ఆడుకున్నట్టు ఉంటదండి. సో, ఇలాంటివి నేర్చుకోవడానికి ఇలాంటివి నేర్చుకొని ఎగ్జామ్‌లో ఇలాంటివే క్వెషన్‌లు అడుగుతారు కాబట్టి, చాలా వరకు మీరు చేయాల్సిందేంటిదంటే, మోస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి, ప్రతి ఒక్కదానికి ఏ మాలిక్యులొచ్చినా కూడా, ప్రతి దానికి హైబ్రిడైజేషన్, జామెట్రీ, షేప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ సెషన్‌లో కామెంట్ జేయండి. డౌట్స్ ఉన్నా, ఈవెన్ ఆన్సర్స్ కూడా కామెంట్ సెషన్‌లో పెట్టడానికి ట్రై చేయండి. క్లాస్ అండ్ చాలామంది జస్ట్ ఓపెన్ చేసి కట్ చేస్తున్నారు. అలా చేస్తే మీరే లాస్ అయితారు. ఈ దీనికంటే ముందు మీకు ఇంకో 2 వీడియోలు క్లాస్ 1, క్లాస్ 2 చేశాను గదా! అవి కూడా చూడండి. అవి చూస్తేనే ఇది కొంచెం ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమైతది. కాబట్టి మీరు ఈ క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాసెస్‌ని వినండి. ఆహ్, లేదు మాకు బేసిక్స్ ఉన్నాయనుకుంటే డైరెక్ట్ మీరు క్లాస్ 3 ఉన్నా గూడా పర్లేదు. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ క్లాస్ 3 అండ్ ఇంకొక అనౌన్స్‌మెంట్ ఏంటిదంటే తెలంగాణ అండ్ ఆంధ్ర. తెలంగాణ అండ్ ఆంధ్రాలో ముఖ్యంగా సెట్‌కి గాని, నెట్‌కి గాని ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో వాళ్ళకొక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ ఉంది. ఆ గ్రూప్‌లో మీరు యాడ్ అవ్వాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. ఆ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఆహ్, అప్పుడు మీరు దాని ద్వారా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయితే మొత్తం అప్డేట్స్ అండ్ మెటీరియల్స్, గాని, ఆథర్ బుక్స్ గాని పోస్ట్ చేస్తాను. ఆథర్ బుక్స్ గాని మీకు ఆ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతది. కాబట్టి మీరు ఆ గ్రూప్‌లో యాడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ క్లాస్ 3. క్లాస్ 3. సో, ఇఫ్ యూ లైక్ మీరు మీకు గనక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోకు ఒక 50 లైక్స్ వరకన్నా వస్తాయని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వన్ అండ్ ఆల్.